తిరిగి ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలుగా మనం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచారని దేవుని వాక్యములు రాయబడినట్టుగా రక్షణ పొందాము, మారు మనసు పొందాము, బాప్తీసం తీసుకున్నాం, మంచి దేవుని ఇంటికి వచ్చి ప్రభుని ఆరాధిస్తున్నాం. అయితే వాటితో సరిపోదు కానీ దేవుని వాక్యానుసారంగా మనము శుద్ధి చేసుకొని మనల్ని మనం కట్టుకొని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఒకవేళ ప్రభు త్వరగా వస్తే ఆయనతో కూడా ఎత్తబడాలా, రాలేకపోతే మనము ఒకవేళ ఈ లోకాన్ని విడిచినా కూడా ఆయనతో కూడా ఉండాలి అని నిరీక్షణ కలిగి ఉండినట్లుగా మన హృదయం శుద్ధి ఉంచుకోవాలి. ఈ లోకంలో మనం ఒకవేళ ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ప్రతిదినము ఇల్లు శుభ్రం చేసుకుంటాం. ఒళ్ళు అంటే శరీరాన్ని స్నానం చేసుకొని శుభ్రం చేసుకుని, పళ్ళు శుభ్రం చేసుకుంటాం, పాత్రలు శుభ్రం చేసుకుంటాం. కారణం ఏమంటే అది అలాగే ఉండుట అసహ్యం అనిపిస్తుంది. అది వాడుకోవడానికి ఏమాత్రము అయోగ్యమైనదిగా ఉంటుంది. కనుక శుభ్రం చేసిన తర్వాత ప్రతిదినాన్ని మనము దాన్ని వాడుకోవడానికి ఇష్టపడుతుంది. ఆ రీతిగానే దేవుని వాక్యం ద్వారా మనము కూడా మనం ఏం చేయాలంటే శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న వారమై అది ప్రభు శరీరము, ప్రభు రక్తం సాదృశ్యమైనటువంటి బల్ల ఉంది. అందులో మనం పాలు పొందాలి. అందులో పాలు పొందే మనము నిత్య జీవంలో ఆయనతో కూడా ఉంటాం. శుద్ధిగా ఉండి బలలో పాలు పొంది ప్రభు రాజ్యంలో ఉండాలని మన ఆశ. ఒకవేళ ఇహలోక మాలిన్యం మనకి ఈ లోకంలో ఉన్నాం గనక ఇహలోక మాలిన్యం అనేకమైన పర్యావరణం మనకు అంటుకుంటుంది. మన వస్త్రాలు వేసుకుంటాం, ఈ దినం వేసుకున్నప్పుడు బాగా శుభ్రంగా ఉంటాయి, కానీ రేపటి దినానికి ఏమైపోతాయి? అవి తిరిగి మాసిపోతాయి. మళ్ళీ అలాగే వదిలేస్తాం వాటిని, తిరిగి వాటిని ఉతుక్కొని శుభ్రం చేసుకొని వేస్తాం. ఆ రీతిగా మన హృదయం కూడా శరీరానికి ఆత్మ కలిగినటువంటి మలినం కల్మషం నుండి మనం పవిత్రం చేసుకొని ప్రభు బలలో పాలు పొందాలి. అది దేవుడు సంతోషించే విషయం. హృదయాన్ని కఠినపరుచుకొని నష్టపోకూడదు. దాని కొరకే దేవుని వాక్యంలో కొన్ని హెచ్చరికలు బలలో పాలు పొందడానికి ముందు దేవుని యొక్క దాసులు ఇస్తూ ఉంటారు. మనకి ఇచ్చినటువంటి దర్శన ప్రత్యక్షుల ఏర్పాటు ప్రకారం ఈ పరిచయాలు జరుగుతున్నాయి. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం మొదటి భాగం. పాత నిబంధనలో 552వ పేజీ. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13, 14 వచనాలు అందరు కలిపి చదువుకుంటాం. మొదటిగా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము. అపోస్తలుడైనటువంటి పౌలు రాసిన మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 27, 28, 29, 30, 31 వరకు మార్చి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తిననో లేక ఆయన పాత్రలో త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తమును గూర్చి అపరాధేగును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం అని వేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీరు అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలా మంది తీర్చున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. నీ నామాన్ని బట్టి ఉదయకాల సమయంలో సంఘముగా నీ ప్రజలుగా మేము కలిగి సమాజంగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను మహింపరచడానికి సమయాన్ని బట్టి వందనాలు. దావీదు మహారాజు సెలవిచ్చినట్టుగా నా ప్రాణమయ యెహోవాను సన్నతించు, మున్న అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నతించు. ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరొకమంటూ ఆయన్ని దోషములన్నింటినీ క్షమించేవాడు. నా దోషములు కూడా క్షమించిన అందుని బట్టన్నారు. నా సంఘటనలన్నీ కుదుర్చువాడు. నా జీవితంలో కలిగే ప్రతి సంఘటన వేదన బాధలన్నింటిని కూడా బాగు చేస్తూ వచ్చినారు. అందుని బట్టి ఉన్నారు.
అంతేకాకుండా సమాధిలో నీ ప్రాణం విమోచించున్నాడు. ఎన్నో పర్యాయంలో అపాయాలు, కీడుల నుంచి, రోగం నుండి, ఇబ్బందుల నుండి తండ్రి నన్ను సమాధిలోనికి దిగిపోవలసింది, నన్ను పాపం వలన చేతితో మరణం అయిన అలాంటి వారిని తిరిగి తప్పించి తిరిగి జీవంలోని నడిపిస్తూ వచ్చినారు. అదని బట్టి ఉన్నారు. ఈనాడు నీ కరుణా కటాక్షం నాపై ఉంది కనుకనే నీ దయను బట్టి నా ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని భూమి మీద ఉండగా నీ ప్రజలతో కలిసి నారాయించే భాగ్యం ఇచ్చును. అందును బట్టి వందనాలు. అంతేకాకుండా నైనా మేలుతో నిన్ను తృప్తిపరుచున్నాడని ఎన్నో మేలు చేస్తూ వచ్చినాం. అన్నిట్లో సహాయపడుతూ దేవుని ప్రేమించే వారికి మేలు కలటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయన్నమాట. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉంటుంది అన్నట్టు దావీదు మహారాజు సెలవిచ్చినట్టుగా తండ్రి నా జీవితంలో కూడా ఎన్నో మేలుతో తృప్తిపరిచి విడువక ఎడబాయకు నువ్వులు చూపుతూ నీ సన్నిధిని నిన్ను ఆరాధించేవానిగా నీకు సాక్షిగా నీకు భయంకరంగా ప్రభు నన్ను ఉంచుతూ వచ్చిన దాన్ని బట్టి నాయుడు చేసిన ఎన్నో మేలులు ఉపకారాలను బట్టి ఏమి తండ్రి నాకు కలిగిన సమస్తము నీది. మీరు ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతపుచ్చుకొని నా ప్రభుడును నా రక్షకుడు నా విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో మన ప్రభుని ఆరాధించాము. అదే సమయంలో ప్రభు బలలో పాలు పొందే మన జీవితంలో కూడా ప్రభు బలలో పాలు పొందడానికి ముందుగా దేవుని వాక్యంలో మనం పరీక్షించుకోవాలి. పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పొందుతూ రావాలి. ఒకవేళ పరీక్షించుకొనట అంటే మనం ఇతరులను పరీక్షించడం కాదు, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని, లేదంటే వాళ్ళకంటే నేనే మేలని. దేవుని వాక్యంలో రాయబడింది, నీ కంటిలో ఉన్న దూలము నెంచక ఇతరుల కంటిలో ఉన్న నలుసును ఎంచవద్దని. కాబట్టి మనం ఇతరుల అనేకమైన పర్యాయాలు ఏం చేస్తూ వస్తామంటే, మన కంటిలో దూలం, ఇతరుల కంటిలో నలుసు పెద్దదా దూలం పెద్దదా? కానీ మనకు దూలం కనపడదు, కానీ నలసే కనపడుతుంది. అంటే ఇతరుల జీవితాల్లో ఉన్న చిన్న తప్పే ఎక్కువ కనపడుతుంది, కానీ మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రభు అందరినీ పరీక్షించేవాడు. డాక్టర్ దగ్గర అన్ని రోగాలలో పోయినప్పుడు ఆయన పరీక్షిస్తాడు, కానీ మనం అది ఇట్లా అంటుంటారు కొంతమంది. అంటే కొంత తెలిసిన దాన్ని మాట్లాడచ్చు, తప్పలేదు. కానీ అందరిని డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాతే అది ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది. ఆ రీతిగానే ఒకవేళ మనం ఒకరికంటే ఒకటి యోగ్యుడిగా ఎంచుకుంటే అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలి. కానీ మనకు కలిగిన స్థితిని బట్టి దేన్ని బట్టి అతిశయించకూడదు. దేని విషయంలో మనం గొప్పవారము. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొని వానికి ఏమి ప్రయోజనం? ఒకవేళ లోకం అంతా కలిగి ఉండి అన్నీ ఉన్నాయనుకున్నా ప్రాణం పోతే ఉంచుకుంటారా? అందుకే సామెతలు అంటుంటారు కదా, ఏమంటారంటే ఇల్లు పొమ్మంటుందంట, సమాధి రమ్మంటుందంట. ఎప్పటికైనా ఇల్లేం పొమ్మంటారు. ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టినా ఇంట్లో ఎవరు పెట్టుకోరు. కట్టించినప్పుడు బాగా కట్టించినా ఉంటారు, చనిపోయినప్పుడు ఈడే పెట్టుకోమని ఎవరు అంటారు. సొంత భార్య పిల్లలు నువ్వు పోతే మేము ఎట్లున్నావు అంట ఏడుస్తుంటారు. ఒకవేళ మనం వెళ్ళి సరే రమ్మ పక్కన ఇంకో గుంతు తీసామంటే కూడా రాదాయన. బాధ శరీర సంబంధం, అంతేగాని అక్కడి వరకు రారు. ఆ రీతిగా అయితే చివరి వరకు వచ్చేవాడు, మరణం వరకు మనం ఈ దేవుడు సదాకాలం మీకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మిమ్మల్ని కీర్తన 48 చివరి మాటలు రాయబడింది. మన దేవుడు అందరూ ఒకళ్ళకి భార్యాభర్తలుగా పెళ్ళి అయినప్పుడు వాళ్ళు చిన్నప్పుడు తల్లిదండ్రులు నడిపిస్తారు, చదువులో ఉపాధ్యాయులు లెక్చరర్స్ నడిపిస్తారు, సంఘాల్లో దైవసేవకులు పెద్దలు నడిపిస్తూ ఉంటారు. తర్వాత కొన్ని ఆయా సందర్భాలను బట్టి సహాయపడుతూ వస్తారు నడిపించటంటే. కానీ కొన్నిసార్లు భార్యాభర్తలు ఒకరికొకరు నడిపించు, కానీ ఒక సమయం విసుగు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తారు, విడిచిపెడతారు. చెప్పాను కదా, ఉపాధి నగరికి పోతే కానీ పెరాలు తీసుకొచ్చింటే ఆయన నలుగురు పట్టుకొని రావాలా, నలుగురు పెట్టుకొని తీసుకుని వెళ్ళా మెడిసిన్కి. చివరికి ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు చీటీ ఇస్తే ఇస్తారు. ఆయన రాసేది పొద్దున సాయంత్రం ఇది అని ఇచ్చినాడు. ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత అంత పోయిన తర్వాత మనకు గుర్తు రాలేదు. వెనక ముందు కన్ఫ్యూజ్ అయ్యి అయ్యా ఇది ఏం చేయాలని మళ్ళీ అడిగితే డాక్టర్ ఉన్నాడు రాసిచ్చాయినా
ఒకసారి చెప్తే కాదా, ఇక గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇప్పుడు ఒకటే కాదు ఇంతమంది ఉన్నారు కదా అని అన్నాడు. ఆమె ఆ చీటీ తీసుకొని వెనుక తిరిగనింది, ఈయన సావుడు మమ్మల్ని సావునీయుడు. భార్య భర్తని. అంటే ఒక సమయం వచ్చినప్పుడు అందరూ విసుక్కుంటారు, భార్య భర్తలు విసుక్కుంటారు, తల్లిదండ్రులు పిల్లల విషయం విసుక్కుంటారు, వీడు పుట్టుకుంటే బాగున్నాను. పుట్టినప్పుడేమో ఎంతో సంతోషించి ప్రేమ మీద పెట్టేసి ఆ కొడుకు పుట్టాడన్నా, అబ్బా బాబా నా కోట రాజు రెడ్డి అంటాడు. అప్పుడు దమ్ముల మీద అన్నప్పుడు సంతోషం ఉంటుంది. పెద్ద అయినాక కదంటే వీళ్ళు ఇడిచిపెట్టిపోయేది, ఊరందరూ చెప్పుకుంటా కదా. సరే, కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవుని వాక్యం రాయబడిందంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన పిల్లలను మరచున వారైనా మరచురు కానీ నేను నిన్ను మరువనన్నాడు. కానీ ఇప్పుడు అది కూడా ఇటీవల కాలంలో తెలంగాణలో చోటు బస్ స్టాండ్లో ఒక అమ్మాయి ఒక 2 సంవత్సరాలను కుమారుని వదిలిపెట్టి ఇంకొక అబ్బాయితో వెళ్ళిపోయింది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఎవరిని నమ్మే పరిస్థితి లేదంటారు. మీరు కూడా దాదాపు ఇప్పుడు అందరికీ న్యూస్ వస్తున్నాయి, సెల్లులు వచ్చినాయి కాబట్టి ప్రపంచాన్ని అరచేతిలో చూసుకుంటుండొచ్చు. ఇంతకు ముందులకు కాదు, తెలిసే చదువు వస్తే పేపర్ చదివితే చదువు వచ్చిన వాళ్ళకి తెలిసేది. టీవీ వచ్చిన తర్వాత కొంచెం చదువు రానప్పుడు కొన్ని విషయాలు తెలిసేది. ఇప్పుడు చదువు రాని చదువు రాకపోని నువ్వు ఏ ఊర్లో ఉన్నా, ఏ సీఎంలో ఉన్నా, ఎక్కడున్నా కూడా రోగంతో బెడ్లో పడిపోయినా కూడా సెల్లు చూస్తే చాలు, అన్నీ అటు నుంచి తెలుసుకుంటావు. చంద్రబాబు నాయుడు ఇట్లాంటినే, జగన్ ఇట్లాంటినే అని మాట్లాడతావు. బస్సు ఫ్రీ అంటే ఆగస్టు 15 అని చెప్పినాడు అంటారు. ఎప్పుడైనా కూడా ఒక ఆయన పెట్టినాడు, ఇంకా అయిపోయింది బస్సు ఫ్రీ కాబట్టి చిన్నదానికి పెద్దదానికి. ఒక ఆయన ఏం పెట్టినాడంటే, ఇవాళ నుంచి భార్యలు తిట్టద్దండి, ఒకరు తిడితే వాళ్ళు ఫ్రీ బస్సు కాబట్టి బస్సులు ఎక్కిపోతారు, వాళ్ళని ఎత్తుక్కొని తీసుకొచ్చేదానికి మనకు డబ్బులు ఖర్చులు అవుతాయని చెప్పినాడు. వాళ్ళు ఫ్రీ బస్సు కాబట్టి ఇది ఇంకోటి పోతారు, ఆ ఊరు ఈ ఊరు మారుతుంటారు. కానీ వాళ్ళని తొలకొచ్చే వీళ్ళు ఊళ్ళంటే ఎంత ఖర్చు కావాలా, కాబట్టి ఏమనద్దండి అని పెట్టినాడు. సరే, దేవుడు ప్రేమ కలిగిన వాడు, అందరు మరిచిన మరవని దేవుడు మనకున్నాడు. అయితే ఆ దేవుని మనం కలుసుకోవడానికి మన హృదయాన్ని ఏం చేయాలా, శుద్ధి చేసుకోవాలి. కాబట్టి అతిక్రమం దాచిపెట్టువాడు వర్తి. అతిక్రమం అంటే ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 3:2 ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే ఆజ్ఞ అంటే దేవుని మాట ఏదైతే చెప్పాడో దేవుని వాక్యంలో, అది ఏదైతే చెప్పిన దాన్ని చేయకపోతే అదే పాపం. అందుకే పిల్లలు చదువుతున్న పిల్లలు చెప్తుంటారు, హోంవర్క్ రాసుకోకపోతే రాయలేదంటే 2 ఏట్లు కొడతారు. ఇప్పుడు అది కొట్టే లేదు. ఇంట్లో కూడా చెప్పిన పని చేయకపోతే కొడతారు తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో కూడా ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు. మొదటి యోహాను 3:4 రాయబడింది, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కాబట్టి మనం ఒకవేళ దేవుని మాటలు విని దాన్ని అతిక్రమిస్తే దేవుని దృష్టికి అది ఏమి పాపం. ఆజ్ఞ అతిక్రమం దాచిపెట్టకూడదు. దేవుడు మనతో మాట్లాడినట్లయితే దాని విషయాలు వెంటనే సరి, నిజమే ప్రభా, ఈ విషయంలో తప్పిపోయాను, జారిపోయాను, ఈ విషయంలో ఇట్లా ఉండకూడదు, వెళ్ళాను వెళ్ళకూడదు, సరి చేసుకొని తీర్మానం చేసుకోవాలి. అప్పుడు కనికరం పొందుతావు, దేవుడు క్షమిస్తాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందు. వాటిని ఒప్పుకోవాలా, మళ్ళీ వెంటనే ఏం చేయాలా, విడిచిపెట్టాలా. దేవుడు క్షమించేవాడు అని చెప్పేసి 24 గంటలు చేసుకుంటుండే కాదు. ఒక ఆయన ఇది గుడ్ ఫ్రైడే రోజు తాగి మందిరానికి పోయి వస్తున్నాడు. పోయి వచ్చిన తర్వాత తాగినాడట. ఇది కాదయ్యా, మందిరానికి గుడ్ ఫ్రైడే పోయినావు కదా, ఎందుకు అంటే, ఏం చెప్తావు సార్, మా పాస్టర్ యేసుప్రభు శిలువలో చంపిన విషయం చెప్తే బాధ కలిగి తట్టుకోలేక తాగినాడంట. కొండలతో కొట్టిండేది, మేకలు కొట్టిండేది అన్ని, ఆ బాధ భరించుకోలేక తాగినాను సార్. సరే, అటుగా అయిపోయిందే. ఈస్టర్ డే వస్తుంది కదా, యేసుప్రభు తిరిగి లేచినాడని. తిరిగి ఆ రోజు మందిరానికి పోయి వచ్చిన తర్వాత తాగినాడంట. ఎందుకు రా తాగినావు అని ఇంకొక ఆయన అడిగితే, యేసుప్రభు చనిపోయి తిరిగి లేచినాడు, సంతోషం పట్టలేక తాగినాడంట. చెట్లు చెప్తారు కదా, మార్చుకుంటారు కొంతమంది. మనం కూడా వాక్యం ఎట్లా మార్చుకుంటామంటే, అన్ని తినమన్నాడు కదన్నా దేవుని వాక్యంలో అంటాడు. అంటే వాళ్ళు తినే కాశ పెట్టుకొని, ఒక ఆయన చెప్పినాడంట, ఒక మీటింగ్లో చెప్పినాడు, అది మైసూర్ పాక్ టేబుల్ మీద పెట్టినాడంట. 2 రోజులు 3 రోజులు చూసి శోధించబడి తిన్నాడు. షుగర్ ఉంది కదా, నువ్వు ఎందుకు తిన్నావంటే, యేసు ప్రభుకు జై, ఏమన్నా
జై అని తిన్నాడంట. యేసు రక్తమే జై, ఏమన్నా చెయ్యి అని చూసి చూసి ఉండేలాగా తిన్నాడంట. తినేది మనము, మోపేది ఆయన. మన దోషములన్నిటినీ క్షమించేవాడు, మోసేవాడు అని చెప్పి అన్ని మోపుతేమేమో ఎట్లా చెప్పినాడు కదా చెయ్యొద్దని. కాబట్టి మనం కూడా అట్లా సులభంగా దేవుని వాక్యాన్ని దాటి ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేస్తే శిక్షా విధి కలుటికే తిని త్రాగుచున్నాడు. కాబట్టి అతిక్రమం, దేవుని ఆజ్ఞను అతిక్రమించి మన జీవితంలో ఏదైతే కలిగి ఉంటే దాన్ని తీసేసుకొని సరి చేసుకొని యోగ్యమైన విధానంలో భోజనాన్ని పోయేటప్పుడు చేతులు కడుక్కుంటాం, కాళ్ళు కడుక్కుంటాం, నోరు కడుక్కుంటాం, ఆ రీతిగా పాత్రలు కడుక్కుంటాం. మనం కూడా ప్రభువు బల్ల సమీపించినాడు. ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడైన దేవుడు. నేను పరిశుద్ధులైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండని దేవుని వాక్యం ఉంది కనుక మనం శుద్ధి చేసుకున్న వారమై దేవుని యొక్క బలలో పాలు పొందుతూ రావాలి. కాబట్టి అయోగ్యంగా పాలు పొందితే మనకి నష్టం ఉంది, శిక్ష ఉంది. చూద్దాం ఆ రీతిగా ఒకళ్ళు ఎవరు పొందారు. అతిక్రమలు దాచిపెట్టువాడు. ఎవరు దాచిపెట్టారు? మొదటిగా ఆదామవ్వలు ఆది కాండంలో 4వ అధ్యాయము, ఆది కాండంలో 2వ అధ్యాయంలో ప్రభు అంటాడు కదా, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఫలవృక్షములు మాత్రం తినకూడదు అన్నాడు. ఎన్నో వచనం మరి చూడండి. 3వ అధ్యాయము 2వ వచనం. అందుకు స్త్రీ, మొదటి నుంచి చదువుకుంటూ వస్తే టైం అవుతుంది కాబట్టి అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల పొలములు మేము తినవచ్చును, అయితే తోట మధ్యన చెట్ల పొలములను గూర్చి దేవుడు మీరు చావుకుంటూ వాటి తినకూడదని వాటి ముట్టకూడదని చెప్పానని సర్పముతో నేను. సరే, ప్రభు చెప్పిన మాట ప్రకారము ఆ యొక్క సర్పము క్రీస్తుతో మాట్లాడిన మాటను బట్టి జవాబు అయితే చెప్పింది. అయితే ఆ యొక్క సర్పం ఏమంది అంటే, ఇప్పుడు 4వది, అందుకు సర్పం మీరు చావనే చావరు, ఎందుకంటే వాడు అబద్ధములకు జనకుడు కాబట్టి అబద్ధం చెప్పి మోసగిచ్చినాడు. దేవుడు తినొద్దన్నాడు, సర్పమేమో మీరు తిన్నా చావనే చావురు అని చెప్తేనే ఆ మాట నమ్మి ఆ పండు తినింది. దాని ఫలితం ఏమైపోయినారు? వారు దిగంబరులై ఉండి. ఇప్పుడు 9వ వచ్చిందండి, 9వ వచ్చింది చదవండి. 8 నుంచి. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుట రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అందుకతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిన ఉంటేనే కనుక భయపడి దాగుకొంటిని అనెను. చూడండి, అంతకుముందు ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ప్రభు మాట్లాడేవాడు. ప్రభు ఎదుటి వాళ్ళ ఆదామావులు వచ్చేవాళ్ళు, సంభాషించి సహవాసం కలిగి ఉండేవాళ్ళు. ఎప్పుడైతే సాతాను మాట విని పండు తిన్నారో వాళ్ళు దిగంబరులని గ్రహించి పొదల చాటున దాక్కున్నారు. ప్రభు వచ్చి పిలిస్తే మేము దిగంబరులము కాబట్టి ఇప్పుడు దాక్కున్నారు. తర్వాత ప్రభు మీకు ఎవరు చెప్పినారంటే కింద అంటారు చూడండి, సర్పం ఒకరి మీద ఒకరు. 11వ వచనం. అందుకు ఆయన, నీవు దిగంబరని నీకు తెలియజేసిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన ఫలవృక్షములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలవృక్షములు కొని నాకు ఇయ్యగా నేను తింటినెను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసినది ఏమని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానిపై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీ మన్ను శపించబడ్డా. ఒకరి మీద ఒకరు నేరం మోపుతున్నారు. ఆదామా, నువ్వు ఎందుకు తిన్నావయ్యా? తినొద్దని చెప్పినానంటే ఆయన అన్నాడు, నువ్వు నాకు ఇచ్చి నీ భార్య తినమంటే తిన్నానని. ఆమె నువ్వెందుకు ఇది చేసినావంటే సర్పము తినమని చెప్తే తిన్నానని. ఒకరి మీద ఒకరు చెప్తున్నారు. కాబట్టి చాలాసార్లు తప్పులు చేసినప్పుడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పులు చెప్తుంటారు, అబద్ధాలు. ఒక అబద్ధాన్ని 100 అబద్ధాలు ఆడిస్తుందంటే దాని మించి దాన్ని కప్పిపుచ్చడానికి ఉన్నది యథార్థం. ఒక మాట చెప్పేస్తాయి, అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని ప్రభు మాట ఉంది. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మత్తయి సువార్త 5:30లో. మనం కూడా దేవుని పిల్లలుగా అవునంటే అవును, కాదంటే కాదు. కొంతమంది మాట్లాడుతుంటారు, చివరికి ఏమంటారంటే విస్తారమైన మాటలో దోషముండుకు మానదన్నావు ప్రభు అని తెలుసు నీకు, కానీ మళ్ళా క్షమించమంట. మాట్లాడినంతసేపు మాట్లాడి ఇప్పుడు ఏం రాసింటారు? మందు బాటిల మీద లేదంటే సిగరెట్ ప్యాకుల మీద పొగ తాగుట హానికరము అని రాసినాడంటే అర్థమేమి? తాగద్దు అనే రాసినారని చెప్పి వాళ్ళు రాసినారని నువ్వు తాగి చెడు కొట్టుకున్న తర్వాత
వాళ్ళ అమ్మినారు కాబట్టి నేను తాగినానంటే దానిపైన హెచ్చరిక రాసినారు. అందుకే ఎక్కడైనా కరెంటు దానికి పెట్టింటారు డైంజర్, పుర్రేసి 2 కాళ్ళు ఇట్లా వేసేసి ఎముకలు. అంటే దీన్ని ముట్టుకుంటే నువ్వు ఇట్లా అయిపోతావు అని అర్థం. అది మిగిలేది పోయి అవి ఏమవుతావులో ముట్టుకుంటే ఏమవుతావు నువ్వు, దాని లెక్క అయిపోతావు అని అర్థం. కాబట్టి మనం కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఆదామవులు శాపం పొందుతూ వచ్చినారు. బ్రతికినన్నల్లా ఆదాము చెమటోడ్చి పని చేయాలా, అవ్వ కూడా కష్టపడాలా, మరణకరమైన వేదన, ప్రసవ వేదన తెచ్చింది. తర్వాత సర్పం చేసిన దాన్ని బట్టి వీలు చేసిన భూమి అంతా శపించబడింది. భూమి మీద ఉన్న ప్రతిది కూడా శపించబడిన దానిలోనికి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి దాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. కానీ ప్రియులారా, మనం చేసే తప్పు పాపము కొన్నిసార్లు మన ఇంటి వారి మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం అతిక్రమలు దాచిపెట్టకూడదు. ప్రభు ఎదుట ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకొని విడిచిపెట్టాల. వాళ్ళు ఒప్పుకొని విడిచిపెట్టింటే కనికరం పొందేవారు, కానీ ఒప్పుకోకుండా కప్పుకున్నారు కాబట్టి శిక్ష పొందారు, శాపం తెచ్చిపెట్టు. కాబట్టి అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఆదామావులు శాపం తెచ్చిపెట్టుకున్నారు, మరణము కొని తెచ్చుకున్నారు. ఇది మొదటిది. రెండోది చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21. చదువుమా. దోపుడు సొమ్ములు ఒక మంచి షీనారపై వస్త్రమును 200 తునులు వెండిని 10 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. ఈ సందర్భం ఏమంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరికోకు మీదకు పోయేదానికి ముందుగా శపథం చేశాడు యెరికో పట్టణం విషయం యెహోషువ. అందులో ఏది కూడా శపించాం కానీ ముట్టుకోకూడదని. కానీ యుధాగోత్రికుడైనటువంటి ఆకాన్ ఏం చేసినాడంటే, అక్కడ ఒక మంచి బంగారు కమ్మి వస్త్రాలన్నీ దాచిపెట్టుకొని గుడారం దాచిపెట్టున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఓటమి పాలైనారు, ఓడిపోయినారు, 36 మంది చనిపోయినారు. దీనికి కారణం ఏమంటే, ఈ ప్రజలు పాపం చేస్తున్నారని 10 వచనం 12 వచనం రాయబడింది. కాబట్టి నువ్వు లేచి వాళ్ళని పరిశుద్ధపరచుకున్నప్పుడు వాళ్ళని అడిగితే సీటీ వేస్తే తిరిగి చివరికి ఆకాన్ మీదకి వచ్చింది. అయ్యా నువ్వు ఎందుకు ఇది చేసినావు అంటే, ఏం చేసినావా తప్ప అంటే, పలానా చోటు బంగారు వెండి తీసుకొని వచ్చి వస్త్రాలు దాచిపెట్టాడు. యెహోషువ మొదట చెప్పినాడో లేదా, దానితో ఏది కూడా ముట్టకూడదు అని. ఇప్పుడు ఆ ఆజ్ఞని ఏం చేసినారు వీళ్ళు, దాచిపెట్టి తప్పిపోయినారు. చివరికి ఓటమి కారణమైనందువల్ల ఆ దినాల్లో దొంగతనము చేయకూడదనే దేవుని ఆజ్ఞను బట్టి యెహోషువ యొక్క ఆకాను కుటుంబాన్ని ఏం చేస్తూ వచ్చినారంటే, ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి కుటుంబీకులందరినీ కూడా, తన పిల్లల్ని అందరూ రాళ్లతో కొట్టి చంపబడుతూ వచ్చారు. ఈనాడు ఎంతో మంది కానిది లేనిది దాచుకొని ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని దేవుని వాక్యం రాయబడింది. డబ్బు సంపాదించిన కొరకు ఎన్నో రకాల మోసం చేస్తారు, ఎన్నో రకాల కుట్రలు చేస్తారు, ఇతరులు మోసగించి డబ్బు సంపాదించుకుంటారు. కాబట్టి ఆ సమస్తమైన కీడులకు మూలం. దేవుని పిల్లలుగా మనకు అది తగదు. ఏది న్యాయమైనదో, ఏది దేవుడు మనకు అనుగ్రహించాడో, ఏది యథార్థమైన అదే పొందాలి. కానీ కానిది లేనిది, మనది కానిది, ఇతరులు ఏది కూడా దొంగలించకూడదు. ఆకాను దాచిపెట్టాడు, అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్తిల్లడు. దాన్ని బట్టి కుటుంబం అంతటికి శిక్ష వచ్చింది. నీ జీవితంలో ఒకవేళ దొంగతనం చేయవద్దనేటువంటి ఆజ్ఞని మీరటి వల్ల ఆ యొక్క ఆకాను కుటుంబం అంతా శిక్షకు గురైంది. నువ్వు చేసే ఒక చిన్న తప్పును బట్టి, అక్రమం బట్టి నీ కుటుంబానికి శాపం తీసుకుని రావద్దు, నష్టాన్ని తీసుకుని రావద్దు. కాబట్టి ఇది రెండవదిగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఆకాను దాచిపెట్టాడు, శిక్ష పొందుతూ వచ్చిన. మూడోది చూడండి, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం. పది. కావున
నీ తమ్ముని రక్తంను నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. అంటే ఇక్కడ ఏమంటే మొదటి మానవులైన ఆదామవుల కుమారులు కయ్యూను హేబేలు. కయ్యూను బలి అర్పించినాడు కొంత, హేబేలు శ్రేష్టమైన అర్పించినాడు, దేవుడు అంగీకరించినాడు. దీనిని బట్టి హేబేలు మీద కయ్యూను కోపం ఉంది. ఒకనొక సమయం వచ్చింది, హేబేలును పొలంలో పని చేస్తున్నప్పుడు చంపేసినాడు. చంపేసి ఎవరు తెలియకుండా వాళ్ళిద్దరే అప్పటికి ఉండేది, ఆదామవులు ఇద్దరు, వాళ్ళిద్దరు పిల్లలే భూమి సృష్టి. కానీ ఒకరు చంపేసి బాధ పెట్టాడు, హేబేలు చంపి. ఎవరు తెలియలే అనుకున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, కయ్యూను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడంటే ఇతడు ఏమంటున్నాడు, నా తమ్మునికి నేను కావలివాడనా అని అడుగుతున్నాడు. తెలిసి కారణం ఏంటి? ఇది పగ, అసూయ. తన తమ్ముని యొక్క బలి దేవుడు అంగీకరించినాడు, నా బలిని ఎందుకు దేవుడు అంగీకరించలేదంటే నా తమ్ముడు శ్రేష్టమైన వాడు, నేను శ్రేష్టమైన వాడిని కానా అని అసూయ, పగ తన తమ్ముని మీద ఏం చేస్తుందంటే రాను రాను ప్రాణం ఏమైపోయిందంటే ద్వేషమై, ఆ పగ ద్వేషం వలన అతని సొంత తమ్ముడినే చంపేసి పాతి పెట్టాడు. ఈనాడు మనకు కూడా దేవుని పిల్లలుగా పగ, అసూయ, కలహం కలిగిన వారమై ఉండి దేవుని ఇంటికి వచ్చి బలలో పాలు పొందితే శిక్ష పొందుతూ వస్తాం. అందుకే కయ్యూను ఏం పొందాడంటే దేశ దిమ్మడిగా చేయబడుతూ వచ్చాడు, శపించబడుతూ వచ్చినాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. ఎందుకంటే వాడు తన సహోదరుని చంపినాడు. చదవండి ఆ మాట, మొదటి యోహాను 3:15. తన సహోదరు ద్వేషించువాడు నరహంతకుడు. అమ్మ ఒక్క నిమిషం, 12 వచ్చిన మనము కయ్యూను వంటి వారము ఎండరాదు. వాడు దుష్టిని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతను ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరి క్రియలు నీతి కలుగునై ఉండెను కనుకనే కదా. కాబట్టి సొంత తమ్ముని యొక్క క్రియలు దేవునికి ఇష్టమైన వారే, నేను కూడా అట్లా చేస్తే బాగుంటుంది కదా, దేవుడు అంగీకరించిన నేర్చుకోవాలా. అంతేగాని వాళ్ళకి అది చేసినారే, వాళ్ళు చేసే కరెక్టా, మేము చేయకూడదా అని ఇంకోరు పోకూడదు. వీళ్ళు పోయి వాళ్ళకి, వాళ్ళు పోయి వీళ్ళకి ఏం చేస్తారంటే పులులు పెడుతుంటారు కొంతమంది. ఆయన అయితే ఎట్లా, ఆమె అయితే ఇట్లా అని. ఓ సంఘంలో ఏమైందంటే, మీకు తెలియదు కానీ మాకు మీ గురించి ఏమి, సంఘంలో విశ్వాసులు కొట్లాడుకున్నారంట. కొట్లాడుకుంటే యథావిధిగా సేవకులు కానీ పరిచారకులు కానీ ఏం చేస్తారు, పలానా పని చేయమంటే వాళ్ళ మాతో కొట్లాడినారు కాబట్టి, వాళ్ళని ఆడుకుంటున్నారు కాబట్టి ఆ పని చేయమని చెప్తున్నారు కాబట్టి వాళ్ళ మందిరానికి వస్తారు కాబట్టి మేము రాము, ఇంకో సంఘానికి పోతాము అని. ఆయన ఏం చేస్తాడు, ఎవరైనా అందరూ రావాలి. ఇప్పుడు తండ్రికి పెద్ద కుమారుడు కావాలా, చిన్న కుమారుడు కావాలా. కానీ పెద్ద చిన్నోడు తప్పు చేసి పోయి తిరిగి వచ్చినాడు అనుకుందాం, పెద్దోడు పెద్ద మనసుతో ఏం చేయాలి, అవన్నీ క్షమించి అంగీకరించాలి కదా. నీ ఆస్తే నీవు కదా, తండ్రిది ఇద్దరు సమానమే కదా. నువ్వు అన్ని దేశాలకు పోయినా చట్ట ప్రకారము ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకుంటే తమ్మునికి ఇవ్వాల్సిందే, అన్నకి ఇవ్వాల్సిందే. వీడేమనుకున్నా పోయినాడు అంతా మనకి వస్తుందేమనుకుంటాడేమో. కానీ పెద్దోడు తిరిగి వస్తే వాని కోపం ఎక్కువైంది. కాబట్టి మనం కూడా చాలాసార్లు కుటుంబాల్లో కానీ సంఘాల్లో కానీ పగ, కలహం కలిగినట్లయితే అది నరహంతకులు దేవుని రాజ్యంలో ప్రవేశించారు. 1:21 రాయబడింది. కాబట్టి మనం బ్రతుకు జీవితం అంతా చివరి కాపాడుకోనది ఏమంటే దేవుని రాజ్యం పోవాలని ఆశతో తప్ప ఇవన్నిటి కొరకు కాదు. అందుకే అన్నాడు కదా, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకూడనుంది. అవి తండ్రి వలన పుట్టినవి కావు, ఉండాల్సిందే అవసరాన్ని బట్టి. అంతేగాని మంది కాదని ఇతరులు కూడా కావాలనుకోకూడదు. దేవుడు ఇచ్చిందే చాలు. కాబట్టి ఆ రీతిగా ఇక్కడ చూస్తే కయ్యూను కూడా పగ కలిగి ఉండి సొంత సహోదరుడు చెప్పినాడు. ఒకవేళ ప్రభువులలో పాలు పొందడానికి మీరు చూడండి, పౌలు కూడా ఏమన్నాడు ఆ మాట, 1 కొరింథీ 3వ అధ్యాయం. కొరింథీ సంఘములో ఆ ప్రజల గురించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే 3వ వచనం చదవండి. 3:3 మీలో అసూయ కలహమునుండగా మీరు శరీర సంబంధమైన మనిషి రీతిగా నడుచుకుని వారు
కారా. కాబట్టి మీరు ఆత్మ సంబంధాలు అనుకున్నానే, మీలో అసూయ ఏముంది? కలహము ఉంది. కొంతమంది ఆ అంటే ఊ అంటే ఇతరులతో కొట్లాటలు పెట్టుకుంటారు. అంటారు కొంతమంది, పోయి పోయి వాళ్ళ నోటికి ఎందుకు పోయినావు అంటారు కొన్నిసార్లు. అంటే అంత మంచి సాక్షి మళ్ళీ. ఈడేమో పోతాడు, నీ కుక్కునైనా పందిన్నైనా. నేను కూడా విన్నాను, సచిన కుక్క వంటి దాన్ని నన్ను ప్రేమించినామని ఆరాధన చేస్తారంట. అరవింద్ అంకుల్ అన్నాడంట, ఆరాధన చేసిపోయిన తర్వాత ఆ కుక్కని ఇట్లా పిల్లండి అన్నాడంట. ఏమన్నా అంతమందిలో నన్ను కుక్కునట్టివి అన్నట్టు. వినిందే నాకు తెలియదు, అన్నకేమని తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఆరాధన చేసినావు కదమ్మా, నేను సచిన కుక్క అంటే సచిన కుక్క ఎవరైనా మొరుగుతుందా కొరుకుతుందా? మా ప్రాంతంలోనైతే ఎవరు కొరకు మరుగు, మళ్ళీ మీ ఊర్లో కొరుకుతాయని లేదు. మళ్ళీ మన క్రీస్తు కూడా పాత పెట్టబడిన తర్వాత ఇంకేం మనము ఏ వ్యక్తి మీద ఏమి మాట్లాడం కదా. ఈడేమో ఆరాధన చేసింది, కానీ ఆ మాట ఆ కుక్కని పిల్లాడంటే పరీక్షించినాడు దైవజనుడు ఎంతవరకు వాస్తవం అని. కొంతమంది ఎప్పుడు 24 గంటలు ప్రతి ఆదివారం ఏడుస్తూనే ఉంటారు ఆరాధనలో. నేను అనుకునేది, ఏం వీళ్ళు బాగా ఇంటికాడ ఏడ్చి ఈడొచ్చి సంతోషంతో ప్రభుని ఆరాధిస్తాయి కదా అనుకుంటున్నాను. ఇంట్లో బాధలన్నీ తెచ్చి ఈడు ఏడుచుకుంటుంటారే అని నేను అనుకుంటాను. మళ్ళీ ఏడ్చే వాళ్ళందరూ అనుకోద్దండి, వాస్తవం చెప్తా. ప్రభుని సంతోషంతో మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి ఇక్కడ కయ్యూను అసూయ, ద్వేషం, పగ పెట్టుకొని తమ్ముని చెప్పి నరహంతకుడైనాడు. మనం కూడా తన సహోదరులు ద్వేషించేవాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు, పరలోక రాజ్యం ఉండదు. కాబట్టి తోటి సహోదరుని మీద కానీ, సహోదరి మీద కానీ, సంఘంలో వారి మీద కానీ, ఇంటిలో కానీ, దేవుని ఎరిగిన వాళ్ళైనా ఎరగకపోయిన వాళ్ళైనా నువ్వు దేవుని బిడ్డ కాబట్టి అందరినీ ప్రేమించాలి. ప్రేమ దోషములన్నిటినీ తప్పు. కాబట్టి అది చేయలేకపోయాడు, నరహంతకుడిగా మారి దేవుని శిక్ష కయ్యనుకు. కానీ మనం కూడా అలాంటి బాగా దాచిపెట్టుకున్నాము, దేశం దాచిపెట్టుకుంటే నరహంతకుడిగా నరహంతకురాలుగా మార్చబడి దేవుని చేత శిక్షించబడతావు. ఆ రీతిగా ఉండి ప్రభువులలో పాల్గొందొచ్చు. చూడండి, ఇంకో విషయాన్ని చూస్తూ వచ్చినప్పుడు 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. 1 సమూయేలు గ్రంథం 15:3. ఇప్పుడు 9వ వచనం. సౌలు జనులు కూడి అగగును గొర్రెల్లోను ఎడ్లల్లోను క్రొవిన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నిటిని నిర్మూలన చేసి. చూస్తే దేవుని ఆజ్ఞ ఏమంటే అమాలేకీయులను సంపూర్తిగా ఏం చేయమన్నాడు? నిర్మూలము. ఇక్కడ ఉన్నటువంటి వారు ఈ అమాలేకీయులు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, దేవుని ప్రజలు ఐగుప్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు, దాటుతున్నప్పుడు వారిని అడ్డుకొని ఎదుర్కొన్న మొదటి శత్రువులు వీళ్ళు. ఆ రోజే తరతరములకు వారితో యుద్ధమని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ వాళ్ళని సంపూర్తిగా నిర్మూలన చేయి, ఏది తీసుకోవద్దంటే సౌలు ఏం చేసినాడంటే మంచి మంచి వాటిని దాచిపెట్టి కానీ పనికిరానివి చంపేసినాడు. ఈ విషయాన్ని దేవుడు సమూయేలుకి చెప్పినాడు. సమూయేలు వచ్చి అడిగితే అన్ని మీరు చెప్పినట్లే చేసినాడు అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు చూడండి, 11వ వచనం, 10-11. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలకు ఐకపోయాను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అయ్యా, నేను చెప్పిన మాట వినలేదు సమూయేలు. నేను ఏదైతే చెప్పినానో అది సౌలు వినలేదు. దాన్ని బట్టి నేను అతను రాజుగా చేసినందుకు నేనేం చేస్తున్నానంట? బాధపడుతున్నాడంట. ఎందుకంటే సౌలు గాడిదలు కాసుకుంటూ వచ్చేవాడిని, ఇశ్రాయేలు పిల్లలు మాకు రాజులు కాబట్టి రాజు చేసిన. మరి రాజు అయిన తర్వాత దేవుని కృతజ్ఞుడై ఉండాలి. కానీ ఇక్కడ దేవుని మాటను అతిక్రమించి అమాలేకులను దాచిపెట్టి ఆ విషయం తక్కువని బట్టి శిక్ష పొందుతూ వచ్చినాడు. ఇద్దరు ఎందుకు పొందాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా ఉండి కూడా తొలగించి దావీదుని మరలా రాజుగా చేసినాడు. మొదటి వృత్తాంతంలో 10వ అధ్యాయంలో చూస్తే మరి 13వ వచనం అనుకుంటా ఏం రాయబడిందంటే, అక్కడ ద్రోహము చేసినందున అని సౌలు ఏం చేసినాడంట?
ద్రోహం అంటే నమ్మిన వాళ్ళు ఎవరైనా మనల్ని మోసగిస్తే దాన్ని ద్రోహము అంటారు. ఇక్కడ సౌలునే దేవుడు నమ్మి రాజుగా చేస్తే సౌలును దేవుడు రాజుగా చేస్తే సౌలు దేవుని మాటను ఆలకింపకపోయినందువలన రాజుగా ఉండుకోకుండా దేవుడు తొలగించాడు. అంతేకాకుండా చివరికి తన మరణం తనే చేసుకున్నాడు. కత్తి మీద పడి చనిపోయినట్లుగా చరిత్ర రాయబడింది. కాబట్టి ప్రియులారా, మనం కూడా ఇక్కడ దేవుని వాక్య పిల్లల్లో గ్రహించాల్సిన విషయం అంటే, తప్పు చేసిన దాన్ని హెచ్చరిక చేసినప్పుడు తన చేసుకోవాలి. లేదు దేవుడు చెప్పిన మాట నీ మాట అవునంటే అవును అంటే కాదంటే కాదు. అందుకే కాబట్టి చెప్పిన మాట చెప్పినట్లుగా చేయాల. కొంతమంది ఒకటి చెప్తే అది బాగుంటుంది, ఇది బాగుంటుంది కదా, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది కదా అని చెప్తారు. మంచిదే, సలహా చెప్పడన్నా చిన్న విషయం, ఇది ఇది మాట్లాడచ్చు. వదిలేదు తమ్ముడా బాగాలేదు, లేదన్నా బాగాలేదు, అక్క ఇదంటే రైట్లు అన్నట్లే కానంతే వదిలేదు. కాబట్టి నరుల ఆలోచనలు అనేకముగా పుట్టున్న, అయితే యెహోవా తీర్మానమే స్థిరమైంది. మనుషులుగా రకరకాలు వస్తాయి, అయితే యెహోవా తీర్మానం, దేవుడు ఆత్మీయమైన పెద్దలు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు ఎవరైనా దేవుని వాక్యానుసారంగా చెప్పిన మాటను ఎవరైనా స్వీకరించాల్సిందే. కాబట్టి ఇక్కడ సౌలు స్వీకరించలేదు కాబట్టి దాచిపెట్టాడు, రాజుగా ఉండకుండా తొలగించబడ్డాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ దేవుని మాటను కాదని నష్టపోయే మాటలు, నష్టపోయే వాటిని తీసేసుకోమంటే, నాలో ఫలింపని ప్రతి తీగని తీసి బయట పారివేయబడినన్న, దేవునికి ఇష్టం లేనివి ఫలింపలేని తొలగించేసుకుంటాడు. అట్టి వాటిని మనుషులు పోగుచేసి కాల్చివేయాలండి. మనం తీసేసుకొని కాల్చివేసి తొలగించుకోవాలి, అవలాగి పెట్టకూడదు. ఉదాహరణకి ఒక ఉపమానం చెప్తూ వచ్చినాడు. మర్రి చెట్టు ఉంటుంది కదా, ఇత్తనము నీళ్ళలో కొట్టుకుంటూ వచ్చిందంట. వస్తే ఓ తాటి చెట్టు ఏరకు తగిలిపోయిందంట. తాటి చెట్టు అనిందంట, ఏమి ఇక్కడ వచ్చినాను అంటే, లేదన్నా పొద్దున పోతాను లేనిందంట. సరేలే అదేం చేస్తుంది ఇంతలే అనుకున్నాడు. ఏది మర్రి చెట్టు చూసినా దాని ఇత్తనం చిన్నగా ఉంటుంది, ఆవాలకి ఇంటికంటే చిన్నగా ఉంటుంది. ఎందుకంటే పక్షులు ఆ పండు తిన్నప్పుడు రెట్టేసినప్పుడు చెట్లలో అందులో నుంచి పడి ఉంటాయి. కాబట్టి కొద్ది కాలం మన తర్వాత ఏం ఇంకా పోలేదంటే పోతాను అంటుందంట. చిన్న మూలకెత్తి తాటి చెట్లు రాను ఏమైపోయిందంటే, ఈ తాటి చెట్టుని సీల్ చేసి కొన్ని దినాల తర్వాత మర్రి చెట్టే పెద్ద అయిపోయిందంట. అంటే దేవుడు వద్దనే దాన్ని మన జీవితంలో మనం ఉంచుకుంటే ఒకనొక సంవత్సరం మన ఆత్మీయతనంతా పోగొట్టి మనలో ఉన్న శరీర పాప పురుషులు బయట తీసుకొని వస్తుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడు మన శరీరాశుల కోరికలు చంపేసుకోవాలి. లోకాన్ని ప్రేమించి లోక సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, అలవాట్లు అవన్నీ అది కాదన్నా ఇది కాదన్నా వీలు కాదు అది కాదు ఇది కాదు అంటే జరగదు. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఏమి చేసినా వర్ధిల్లవు. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదని. కాబట్టి మనం ఒకవేళ మనుషులు మెప్పించేదానికి చేయొచ్చు, లేదంటే నిన్ను ఎవరు కూడా ఏమనకపోవచ్చు. అయితే దేవుడు అన్ని కూడా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా తన శ్లోకమందంతటా సంచారం చేయొచ్చు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్న భాగంలో సౌలు దాచిపెట్టాడు, నష్టపోయాడు. నీవు కూడా కాని వాటిని జీవితంలో ఉంచుకొని అమాలేకుల లాంటి శరీర కోరికలు, శరీర సంబంధమైన జీవితం. కాబట్టి నేను కూడా మన ఆలోచన చేస్తూ వచ్చినప్పుడు అనిపించింది, ఒకవేళ లోకాన్ని జయించవచ్చు, లోక సంబంధమైన ఏం ఆశించుకోకుండా. రెండవది, సాతానుతో పోరాడవచ్చు ప్రార్థన చేసుకుంటా. వాడు మనం ముట్టుకోకుండా యోబు కదా ప్రార్థన చేసినప్పుడు దేవుడు కంచి చేసినట్టుగా. కానీ ఈ శరీరాన్ని జయించాలంటే అంత సులభమైంది కాదు. అందుకే పౌలు లాంటి మూడో ఆకాశానికి ఎక్కిపోయి దిగొచ్చిన పౌలు ఏమన్నారు రోమపత్రికలు అంటే, ఇట్టి మరణకరణమగు శరీరం నుండి ఎవడు నన్ను విడిపించును. ఎందుకంటే నేను చేయాలనుకొని చేయట్లేదు, చేయకున్నదే చేస్తున్నారు. దానికి కారణం అంటే పాప నియమం. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? మార మనసు పోయింది, బాప్తీసం తీసుకుంటేనే ఇంకా అయిపోయింది అనుకోవద్దు. ఈ లోకములో నువ్వు నీ ప్రాణం వదిలిపెట్టే వరకు ఈ శరీరంతోనూ ఆత్మకు పోరాటం ఉండే తీరుతుంది. కాబట్టి ప్రతిదినం శరీరాన్ని చంపుకోవాల్సిందే. శరీర సంబంధమైన విషయాల్లో మనం అన్ని పగ, అసూయ, ద్వేషము, కోరికలు
శరీరం యొక్క మనసు యొక్క కోరికలు చంపేసుకొని అన్ని విషయాల్లో దేవుని సంతోషపరిచేవారుగా ఉండాలి. కాబట్టి దాచిపెడితే నష్టపోతాం. ఇక్కడ సౌలు అమాలేకులు దాచిపెట్టి రాజుగా ఉండి కూడా తొలగించబడుతూ వచ్చినాడు. మరొక విషయం చూస్తే చూడండి, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగమే, సమయం అద్దుబాటును బట్టి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అననీయ సపర్యలు ఉన్నారు. ఆది అపోస్తుల సంఘంలో ఏమేమంటే వాళ్ళకి కలిగిన చర స్థిరాస్తులు తీసుకొని వచ్చి మళ్ళీ అపోస్తుల పాదాల దగ్గర పెట్టాల సంఘంలో, దాన్ని ఆడుకునేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఉన్నటువంటి కొంత పొలం అమ్ముకొని కొంత డబ్బు దాచుకొని దేవుని మందిరానికి వచ్చి అప్పుడు పేతురు అడిగినాడు, మీరు ఇంటికే నమ్మిందంటే వాళ్ళు ఏమన్నారు? ఇంటికే అన్నారు. చూడండి ఆ మాట, కొంత దాచుకొని అని మొదటి 4 వచ్చు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మ మోసపుత్రులకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? దాచుకొనట మనం అంశంలో. కాబట్టి నువ్వు ఎందుకు ఇట్లా పోయి దాచుకొని ఇక్కడ కొంచెం తెచ్చినావంటే, ఇంటికే నమ్మిందంటే ఏమన్నాడు? ఇంటికే అన్నాడు, అబద్ధం అన్నాడు. వెంటనే ఏమైపోయినాడు? అక్కడ పడి చనిపోయిన. అంత శిక్ష ఉండేది ఆ దినాల్లో. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి మనం ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాలు ఆడినా క్షమిస్తూనే సహిస్తూనే ఉన్నాడు. అబద్ధికులు అందరూ కూడా అగ్నిగుండంలో పొందుతారు అని ప్రకటన 21:8 చిన్న అబద్ధమైన పెద్దదైన పాపమే దేవుని దృష్టిలో. కాబట్టి వాళ్ళు అబద్ధం ఆడారు. తర్వాత ఆయన చనిపోయినాడు, పాత పెట్టాక మోసుకొని పోయినాడు. తిరిగి భార్య వచ్చింది, ఆమె కూడా అలాగే చెప్పింది, ఇంటికే అనింది. ఆమె కూడా పడి చనిపోయింది. కాబట్టి ఈనాడు ఎంతో మంది దేవునికి ఇచ్చే విషయంలో కూడా తర్వాత తమ కలిగిన దాంట్లో కూడా అబద్ధముతో దొంగతనం చేస్తున్నారు. అందుకే మలాకి 3:10 రాయబడింది, మీరు దేవుని యొద్ద దొంగిలిడుచున్నారు. దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అప్పుడే మనం ఆశ్రయించబడుతూ వస్తాం. ఆ రీతిగా దేవుని భాగం దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటే అది నష్టం. ఒకసారి ఒక రైల్వేలో ఒక ఆయన గుంటకాల్లో పని చేస్తున్నాడు, రైల్వే ఎంప్లాయ్. దసరా బండికి వాళ్ళకి బోనస్ వస్తుంది. బోనస్ 30,000 వచ్చిందంట. సరే బోనస్ ఆయన ఏమన్నాడంట, దాంట్లో కూడా దశమ భాగం వెళ్ళండి. ఎందుకు జీతంలో ఇచ్చే చాలు, దాకా 30,000 వస్తే నేను ఆ దినాల్లో, ఇప్పుడు కాదు 20 ఏళ్ళ క్రితం చెప్తున్నా, నాకు చైన్ చేయించుకోవాలి అయిందంట. సరే ఇంకా అది తీసుకున్నారు, దశమ భాగం చైన్ చేసుకొని పోతున్నారంట. పోతూ ఏమైందంటే ఆటోలో అది గుంత ఉంటుంది కదా, చిన్న గుంత, ఆటో ఇట్లు కొట్టినాడు, బ్యాలెన్స్ దాకా అది పల్టీలు తిరిగితే లాస్ట్లో కూర్చోయింది. ఏమో పడి కింద రోడ్డు కొట్టుకొని ముందర పనులన్నీ రాలిపోయినాయి. డాక్టర్ దగ్గర పోతే ఏమైందంటే 60,000 అయింది ట్రీట్మెంట్. ఎంత 30,000లో దశమ భాగం ఎంత? 3,000 అనుకో. ఇప్పుడు 60,000 ఖర్చు వచ్చింది ఇద్దరికి. ఆయన చెయ్యి ఇరిగిపోయింది, ఎందుకంటే దశమ భాగం మీలేదు కదా, ఈ చెయ్యి ముడుచుకున్నాడు. ఈ ఏమో మాట విన్నాడు కాబట్టి ఏమో పనులు ఊడిపోయినాయి. మనం తేలిగ్గా దేవుణ్ణి అంచనేసుకుంటాం, అది ఎప్పుడు చేయకూడదు. నీ కష్టము, నీ బాధ, నీ అక్కర సమస్తం ఎరిగిన దేవుడు. అన్నిటిలో 10వ వంతు చెల్లించవాలని దేవుని వాక్యం ఉంది. సమయం లేదు కాబట్టి చెప్తున్నా. ఆది కారణంలో అబ్రహాం అన్నిటిలో 10వ వంతు. కోల్గేట్ పేస్ట్ ఇక్కేవాళ్ళు మీకు తెలుసో తెలియదు అని చెప్పినారు. ఫస్ట్ 100 రూపాయలు వస్తే 10 రూపాయలు దశమ భాగం ఇచ్చినాడు. 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు ఇచ్చినాడు. ఇట్లా అంచెలంచెలు పెరుగుతూ పోతుంటే ఆశ్రయించబడుతూ వచ్చింది. చివరికి 90% దేవునికి ఇచ్చి 10% ఉంచుకున్నాడంట. అయిపోతే ప్రపంచం అంతటి కోల్గేట్ పేస్ట్ కంపెనీ, కోల్గేట్ విలియం అతని పేరు, ప్రపంచ ధనికులలో ఒకరు. కొన్ని లక్షల మంది ఆ కంపెనీలో పనిచేసి బ్రతుకుతున్నారు. వాళ్ళని చూసి ఇప్పుడు ఎన్నో రకాల పేస్ట్లు వచ్చినాయి. అంటే ఎందుకు చెప్తానంటే ఈ మాటలు, దేవుని పిల్లలుగా మన బాధలు కష్టాలు ఎన్నైనా ఉన్నాయి. ప్రభు మనకి ఇచ్చిన దాంట్లో మనకు అంత ఇవ్వట్లేదు కదా. మన కష్టార్జితంలో మనకు అక్కడ కొంచెం ఉంచుకొని 10వ భాగం, ఒకవేళ 10,000 వస్తే 1,000 రూపాయలు అనుకుందాం. 1,00,000 వచ్చే వాళ్ళు ఎవరైనా ఉండారో లేదు దీపం, మరి ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారు, ఒక ఆయన చెప్తూ వచ్చినాడు, నా 10,000 వచ్చినప్పుడు నేను 1,000 రూపాయలు ఇచ్చినాను అంటే, ఇప్పుడు జీతం ఎంత 1,00,000 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఇస్తున్నావు అంటే జవాబు చెప్పడు. 10,000 వచ్చినప్పుడు 1,000 రూపాయలు ఇచ్చినాడంట. దేవుడు ఆశ్రయించి 1,00,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఎంత ఇస్తున్నావు అంటే ఇప్పుడు ఎంత ఇవ్వాలి ఆయన? దాని ప్రకారము 10,000 ఇవ్వాల. డబ్బులు పెరిగకపోతే దేవునికి వెళ్ళనే మనసు పోయింది. అందుకే ఏం మిగలలేదు. అంటే 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇంటి ఖర్చులకు కూడా తక్కువైపోతుంది. యెహోవా ఆశీర్వాదము
ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ. దేవునికి ఇవ్వకుండా బిగ పెడితే మనం ఎక్కువ చేసుకోవాలి, ఆ సీటీలు వేయాలి, ఇది రాసి పెట్టాలి, అది కొని పెట్టుకోవాలి, ఇది పెరుగుతుంది అంటే అన్నీ జీరో అయిపోతాయి. ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటి లేకపోతే దానికి విలువ లేదు. దేవుడు లేకుండా మనం ఎన్ని పనులు చేసినా కూడా దేవునికి ఇవ్వకుండా ఎన్ని చేసినా వర్ధిల్లవు. కొంతమంది ప్లాట్ల బిజినెస్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, ఒకప్పుడు అన్ని లక్షలు అమ్మినారు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా అమ్ముకొని బాడిగింటికి పోయినాడు. ఏంటంటే ప్లాట్లు పోలేదు, బిజినెస్ పడిపోయింది. దేవుని ఇడిచిపెట్టి దాంట్లో పోయినాడు, డబ్బులు కోట్లు సంపాయాలు, కారు వేసుకొని తిరిగినాడు. ఇప్పుడు ఏమన్నా అంటే బాడిగింట్లో ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, దేవుడు ఇస్తేనే మనకి మిగిలేది. చిన్నదైన సారేపేద విధురాలకి చిన్నది అప్పమ్మ నూనె ఉంది, నూనె పిండి ఉంది. అదే 3.5 సంవత్సరాలు తన కుటుంబము, తన ఇంటి వారందరూ, గ్రామంలో పెద్ద పెద్ద ధనికుల దగ్గర కూడా అయిపోయింది ఏమో, కానీ అంతా అయిపోలేదు. కారణం ఏం? దేవుడు దాన్ని, ఆ తొట్టిని గుడ్డిని ఆశ్రయించినాడు. మన జీవితంలో వచ్చిన కష్టాల జీవితం మనం మిగలాలంటే దేవునికి నమ్మకంగా ఇచ్చేవారు కాబట్టి కాబట్టి దేవుని ప్రజలుగా మనం దాచిపెట్టేవారుగా ఉండకూడదు. దేవునికి ఇచ్చే విషయంలో బిగుపట్టేవారుగా ఉండదు. బిగుపట్టినంత మాత్రం చేత అదే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగానే ఆకాయ గ్రంథంలో పెయి నుంచి ఎంత వేస్తే కానీ కింద సంచి చినిగిపోయింది, ఎక్కడ పోతుంది అంతా అది సంచిలో నిలబడదు. ఎన్ని ఎన్ని ప్రయాసపడినా మనకి ఏమి కావట్లేదు. మనకంటే ఏదైనా తక్కువ ఉన్న వాళ్ళు బాగా సంతోషంగా అన్ని రాను మనకంటే ఎక్కువ కొనుక్కొని అంత బాగుంటారు. మనం ఎందుకు రాదంటే అంతే, మనకుండే తెలివి జ్ఞానం ఎక్కువైపోయి, బైబిల్ ఎక్కువ తెలిసే కొద్దీ జ్ఞానం ఎక్కువ పెరిగిపోయి, భక్తి కూడా ఎక్కువ పెరిగిపోయి, దీనికి దానికి చెప్తే కదా వాక్యం ఇట్లా చెప్తారని. కాబట్టి ఇది ఒకటి, దాచిపెట్టినారు, మరణాన్ని కొని తెచ్చుకున్నారు, నష్టపోయారు. అదే మత్తయి సువార్త ఇంకో విషయం చూసి 25వ అధ్యాయంలో తలాంతుల గురించి మనకు తెలుసు. ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చినాడు. 5 10 చేసినాడు, 2 4 చేసినాడు. కానీ 1 మాత్రం పెట్టుకున్నాడు. అడిగితే దాన్ని భూమిలో ఏం చేసినాడంట? దాచిపెట్టినాడంట. అడిగితే యజమానుడు, అయ్యా నువ్వు ఇత్తనవాడిని, దాన్ని కొయ్యని వాడేవాడిని, నెరుగుదును, కఠినవాడిని నెరుగుదును అని మళ్ళీ సాకులు చెప్తున్నాడు. సోమరివైన చెడ్డదాసుడా అని చెప్పేసి కాళ్ళు చేతులు కట్టి కటికమైన బిలంలో పడేసిన. అక్కడ ఏడుపు. కాబట్టి చేసేది దేవుని పని చేయకపోగా, ఇచ్చిన తలాంతు దేవుని పని, నీకు సమయం ఉండి, నీ దేవుడు ఏదో దేవునిలో నీకు ఏదో పని ఉంటుంది. శరీర అవయవాలను దేవుడు కలుగజేసిన తర్వాత ఈ శరీరంలో ఏదో ఒక పని దాంతో ఉంటుంది. ఏది పని లేనిది మన శరీరంలో ఏది పెట్టలేడు. ప్రతి వస్తువు, ప్రతి శరీరంలో ప్రతి అవయవం దాని పని చేసినప్పుడే క్షేమాభివృద్ధి. కాళ్ళకు ముళ్ళు ఇరిగితే కంట్లో నీళ్ళు వస్తాయి, చెయ్యిపోయి ఏం చేయాలి? దాన్ని తీయాల. కాబట్టి మీరు వింటారేమో ఈ అద్దాల గురించి, కండ్లు ముక్కు పోటీ పడినాయంట. నువ్వు స్టైల్గా అద్దాలు పెట్టుకొని చూసుకుంటూ పోతే నేను మొయ్యాలా అని ముక్కు అనిందంట. లేదమ్మా, నేను ఒకవేళ నీ అద్దాలు తీసేసినావు, నువ్వు మొయ్యలేదనుకో నువ్వే దెబ్బతింటావా అని చెప్పింది. లేదు నీ అద్దాలు నా మీదే పెట్టద్దు, తీసేయనిందంట. నీ ఇష్టం అని చెప్పిందంట. 1సారి 2సారి 3సారి తీసేసి పోతుంటే రాయి తగులుకొని పడింది. ఫస్ట్ ఏది పగిలిపోతుంది? మొదట చెప్పిందే లేదా? కండ్లు. శరీరంలో కూడా ప్రతి అవయవం దాని క్షేమాభివృద్ధి కొరకు ఉన్నాయి. ఒకరికొకరు మనం క్షేమాభివృద్ధి కొరకు సంఘంలో ప్రార్థన చేసుకోవాలా, ప్రేమించుకోవాలా, ఒకరి అక్కర్లో ఒకరు పాలు పొందాలా, ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పొందాలా, ఒకరు బాధల్లో ఓదార్చాలా. అందుకే నేను దిగంబరణ ఇంటిని మీరు వచ్చి చూడవచ్చిద్దరు అన్నాడు ప్రభు. మేము ఎప్పుడు చేసినాం ప్రభు అంటే, వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు ఇచ్చినారు, నాకు ఇచ్చినట్లే, ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెట్టినారు, నాకు పెట్టినట్లే. నీ చెరసాలలో ఉంటే మీరు చూడవచ్చి తిని, వాళ్ళ బాధలో జైల్లో పడిపెట్టి చూసేకపోయినారంట ఆదరించడానికి. పౌలును పోయినారు కదా, పౌలును చూసే చెరసాల్లో. ఆ రీతిగా అంటే బాధల్లో వాళ్ళని ఆదరించేదానికి. ఈ రకంగా దేవుని పిల్లలుగా సంఘములో మన ఇరుగు పొరుగు వాళ్ళు మనం ఎట్లా సంపాదించుకుంటామంటే అట్లాంటి ప్రేమ. అక్క ఇదా కాదా, ఒకవేళ బాధలు కష్టాల్లో ఉందనక, అక్క ఇది తీసుకోండి, ఇది తీసుకోండి. సంఘంలో కూడా ఎవరికైనా ఏదైనా అక్కరగలిగితే మనకుంది, మనకి 1000 రూపాయలు ఉంది. నీకు ఒక అన్నితో నేను హైదరాబాద్లో ఆయన ఒక డిపార్ట్మెంట్లో పని చేస్తాం, ఏదో పని మీద పోయినాడు. ఆయన హోటల్లో భోజనం చేసిన తర్వాత, ఆయనకి హిందూ, భోజనం చేసిన తర్వాత అంటే నేను నేర్చుకుని పాఠం కూడా చెప్తా.
భోజనం చేసిన తర్వాత అరటిపండు కూడా పెడితే అరటిపండు కూడా తిన్నాం. ఇంకా ఆయన చేతిలో పట్టుకొని బయటకు ఏం సార్ అరటిపండు తింటే షుగర్ అన్నాం. కాదు అయ్యా, మనకి కడుపు నిండా పెట్టిన డబ్బులకు అన్నం కూడా పెడతాడట, కానీ బిచ్చగానికి బయట పెట్టాడు కదా, ఆ పండు వాళ్ళకి బయటలకు ఇవ్వాలి మనం అన్నాం. మంచిదే కాదండి, మనం చేయం అది. కొన్నిసార్లు ఇంకా బ్యాగులో ఇంకా 2 ఉంటాయి కానీ మనిషి బైబిల్ బ్యాగులు ఎందుకు వేసుకొని తిరుగుతారని కొంతమంటే వేసుకొని తక్కువ ధైర్యాన్ని నేర్పించినారు. ఎక్కడ పోయినా పత్రికలు బైబిల్ అన్ని కలిగి ఉండాలని అదొక క్షేమం కొరకు. ఇప్పుడేదో ఫ్యాషన్లు వచ్చిన సిటీల్లోనైతే మీరు చాలా సంతోషం అనిపించింది, మీరు అందరూ దేవుని వాక్యం బైబిల్ తగిలేసుకొని వస్తారు. సిటీలో హ్యాండ్ బ్యాగులు వేస్తారు, లేదా బైబిల్ బ్యాగులు తెలియదు, షోకి వేసుకునేది తెలియదు అవి. అట్లా ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లలుగా మనం ఒకరికొకరు ఆదరించుకొని పరామర్శించుకోవాలి. ఈ సోమరాని చెడ్డ దాసుడు దాచిపెట్టాడు, నష్టపోయాడు. కాబట్టి మనం దాచిపెట్టేవారుగా ఉండకూడదు. ఒకరు దాచిపెడితే శిక్ష పొందుతూ వస్తాం. నిత్యం భయం కలిగి ప్రవర్తించాలి. మనకు తెలుసు, తప్పేని కుమారుడు తన తప్పును తెలుసుకొని తండ్రి ఎదుగు వచ్చినప్పుడు, తండ్రి నీకు నువ్వు పరలోకానికి విరోధంగా నేను పాపం చేసినానన్నప్పుడు ఏ స్థానం పోయిందో తిరిగి ఆ స్థానం కుమార స్థానం ఇచ్చినాడు. అతను అన్ని సమృద్ధిగా ఇచ్చినాడు. మన పతనాలు మన పొరపాట్లు బలిగిన సరి చేసుకొని దేవుని ఎద్దుకు వస్తే, మీరు దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ ఎద్దకు వచ్చును. దావీదు కూడా పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్తగా చెప్పినాడు, నువ్వు పలానా పాపం చేసినావంటే వెంటనే నేను పాపం చేసినాను ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి దావీదుని దేవుడు ఏమన్నాడంటే, దావీదు నా హృదయానుసారుడైన మనుషుడని సాక్ష్యం ఇచ్చినాడు. కొత్త నిబంధనలో అంత ఎన్ని తప్పులు చేసినా దావీదు కూడా మంచి గుణం ఏమంటే వెంటనే తప్పు ఒప్పుకొని దేవుని సన్నిధికి రావడం, సరి చేసుకోవడం. మనం కూడా అట్లా చేసుకుంటే మనము అలాంటి క్షేమం పొందుతూ వస్తాం. కాబట్టి ఈ బలంలో పాల్గొనడానికి ముందుగా మన జీవితంలో ఏదైతే అతిక్రమం ఉంటే దాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడం ఉంది. అయితే ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినాడు. తప్పైన కుమారుడు కనికరం పొందినాడు, దావీదు కూడా మనం కూడా కనికరం పొందాలంటే ఏం చేయాలా? మనం కూడా ఒప్పుకొని విడిచిపెట్టిన వారం యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాల్గొంటూ రావాలి. పరీక్షించుకుందాం, మోకాల మీద ఉండి పరీక్షించుకొని యోగ్యమైన విధానంలో ప్రభు యొక్క బలలో పాల్గొంటూ వస్తాం.